కొట్టాలి. బిగ్ క్లాప్స్ మేడం, క్లాప్స్ అండి. టార్గెట్ అచీవర్స్, టార్గెట్ అచీవర్స్ అన్నమాట. క్లాప్స్ కొట్టాలి, బిగ్ క్లాప్స్. బిగ్ తో మా గురుజీని కూడా ఇన్వైట్ చేద్దాం, మరి వీళ్ళకి సన్మానించడానికి. బిగ్ క్లాప్స్ వచ్చిన మా గురుజీకి. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. మంగళకరమే బంగారం, నిత్యం శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులు, రెండు పుస్తెలు, లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు, ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి, ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలండి శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది, అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది, అది సర్దుకుపోయి మనసుండాలని జంటకు చెబుతుంది.
తెలుగు వారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి. నేను ఈ టార్గెట్ విన్ అవ్వడానికి 100% ఎఫెక్ట్ ఫీల్డ్ వర్క్లోకి వచ్చి మేడం నాకు సపోర్ట్ చేయడం వల్లే జరిగింది. ఖచ్చితంగా 100% గురుమాత నాకు గట్టిగా అనుకున్నారు విన్ చేయాలి, ఫస్ట్ టార్గెట్ విన్నర్ పేరు మీదే రావాలి అన్నారు. కానీ ఈసారి ఫస్ట్ ప్లేస్ వస్తాను మేడం. నాకన్నా ముందే టార్గెట్ ఇచ్చేవారి పేర్స్ అనౌన్స్మెంట్ అయిపోయాయి, నేను లాస్ట్ వచ్చాను. కానీ ఈసారి నుంచి డే 1 నుంచే కష్టపడి ఫస్ట్ వచ్చేలా చేస్తాను ఖచ్చితంగా నా పేరు. థ్యాంక్ యూ సార్. నా పేరు నారాదండి. మేము బ్యాడీపేట మా హౌస్. మధ్యలో ఫోన్ కాల్ వచ్చింది మొబైల్లో, అంటే అది ఇంకా ఇది అప్లోడ్ అవ్వలేదు అనమాట. అయినా కూడా మీకోసం చూపిద్దామని ప్రయత్నం చేశాను. యాక్చువల్గా వీడియో మిక్సింగ్ చేశాను, అది అప్లోడ్ అవ్వలేదు, ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. సో యూట్యూబ్లో ఉన్నది అక్కడ ల్యాప్టాప్లో కనెక్ట్ అయ్యేది, మొబైల్లోనే చూపిస్తాను అనమాట. సో నో ప్రాబ్లం. సో లాస్ట్ అది కూడా చూద్దాం. జాషువా గారు ఫోన్ చేశారు, లాయర్ గారు. లా కూడా చదువుతున్నాం కదా, దానికోసం ఆయన ఫోన్ చేయడం జరిగింది. సో మీరు నిర్భయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ రోజు నుంచి కాదు, మొన్న నుంచి చెప్పే కదా, గేరా చిన్నారావు కాలేజీ ప్రొఫెసరే కాదు, లాయర్ కూడా చదువుతున్నాడు అని చెప్పండి. 3 ఏళ్లలో అడ్వకేట్ అయిపోతున్నా. సో రైట్, చూద్దాం. ఇంకొక నిమిషం వీడియో ఉంది, అది కూడా చూద్దాం. ఫస్ట్ ఈ శేషాబ్ అనేది నాకు నచ్చలేదు. అండ్ రాజు సార్ వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు నేను నో అని చెప్పేసి వెళ్ళిపోయేవాడిని. అట్లా 2-3 ఫంక్షన్లకి వాళ్ళకి రాగానే దీంట్లో ఎంత పోతుందా, ఇది చేసుకుంటే బాగుంటుంది అని అనిపించి నేను కూడా మేడంతో పాటు వర్క్ చేయడం మొదలుపెట్టాను. నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా విన్ అయ్యి మాతో వర్క్ చేసే వాళ్ళని కూడా విన్ చేస్తామని తప్పకుండా. అందరికీ నమస్కారం. నాకు అంటే నచ్చదన్నమాట. ముందు సార్ వచ్చి వచ్చి చెప్పారు ప్లాన్, అప్పటి నుండి నాకు మా గురించి. మా అమ్మాయికి షేర్ షాప్ ఎందుకు ఇష్టము అంటే తన డ్రీమ్ కార్ బ్లూ కలర్. తన కార్ తనకి అచీవ్ చేసి ఇస్తాను, నా కోసం ఎదురు చూడొద్దు, మీరు టైంకి తిని టైంకి నిద్రపోవాలి, నేను ఫీల్డ్ వర్క్ లో లేట్ అవుతుంది, నా కోసం ఆగొద్దు అని చెప్పాను. ఇన్ని సంవత్సరాలు ఎలా అయితే నేను లేకుండా మీరు షాప్కి వెళ్ళిన టైంకి తిని పడుకున్నారో అలాగే మీరు ఇప్పుడు ఉండండి. 4 ఇయర్స్ తర్వాత డే మొత్తం మీతోనే ఉండే టైం స్పెండ్ చేసే టైం ఫ్రీడమ్ ని, మనీ ఫ్రీడమ్ ని నేను తీసుకుంటాను అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చాను. ఖచ్చితంగా ఇది నెరవేరుస్తాను. చెప్పండి లాస్య, నందిత, ఏమనిపించింది ఇవాళ? ఇవాళ చాలా బాగుంది గురించి. అక్కడ మీటింగ్ కన్నా ఇక్కడ కూడా కొద్దిగా బాగానే ఉంది గురించి. ఏమి నచ్చింది ఇవాళ? మమ్మీ డాడీ సంబంధం బాగుందా? వాళ్ళిద్దరూ ఇవాళ ఎంత సంతోషంగా ఉంది షేప్ షాప్ లో. మంచిది గురించి షేప్. సూపర్ సూపర్ సూపర్. నందిత, ఈరోజు ఏంటంటే ఎప్పుడు ఈరోజు అనిపించింది ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు, అది షేప్ షాప్ అంటే. థ్యాంక్ యూ. పిల్లలు అనుకుంటారుగా భోజనం మేడం ఉందా? సో ఆల్ ది బెస్ట్ రాస్తానంతా. రైట్, చూడొచ్చు పిల్లల ఆనందం చూడండి. లాస్ట్ లో నేను అడిగాను అనమాట, ఎలా అనిపిస్తుందమ్మా అంటే, మా మమ్మీ డాడీ చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళు ఇట్లానే ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట.
సో చూడండి, పిల్లల కళ్ళల్లో ఆనందం కోసమైనా మనం కష్టపడాలండి. ఓకేనా? సో చూద్దాం మరి నాగరాజ్ సారు మరి దుర్గా మేడం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ ఇంతమంది సమక్షంలో వాళ్ళ వీడియో ప్లే చేయడం జరిగింది. మరి ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ రోజు సన్మానం ఎలా ఫీల్ అవుతున్నారు, మొత్తం వీడియో మొత్తం చూపించాము. చెప్పండి, మీ ఫీలింగ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ మా గురుజీ, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. మీ సమక్షంలో ఒక వీడియో అనేది మాకు క్రియేట్ చేయడం, ఇంత మందిలో దాన్ని ప్లే చేసి చూపించడం, అండ్ మా పిల్లలది మీరు ఎప్పుడు వీడియో తీసారో కూడా తెలియదు గురుజీ. అంత సీక్రెట్ గా అసలు చాలా సర్ప్రైజ్ అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. వాళ్ళ హ్యాపీనెస్ ఎప్పటికీ అలాగే అలాగే ఉండేటట్టుగా సక్సెస్ అయ్యి ఖచ్చితంగా మాతో పాటు నడిచే వాళ్ళని కూడా ఖచ్చితంగా సక్సెస్ చేసి వాళ్ళకు కూడా ఇదే హ్యాపీనెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను గురించి. దానికి ఖచ్చితంగా కష్టపడతాను. రైట్ రైట్, గాడ్ బ్లెస్ అమ్మా. నెక్స్ట్ నాగరాజ్ సార్. థ్యాంక్ యూ గురూజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు. చాలా చాలా బాగుంది గురూజీ. ఫస్ట్ చాలా అంత ఆనందం ఉందంటే అంత గొప్ప ఉంది. ఇట్లాంటి సన్మానం చాలా చాలా తీసుకోవాలని కోరుకుంటున్నా గురూజీ. అట్లానే మా టీం మెంబర్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నా గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. రైట్ రైట్, గాడ్ బ్లెస్ లెజెండ్స్. సో రైట్, ఎవరైతే టార్గెట్ విన్నర్స్ అవుతారో వాళ్ళందరికీ ఇలానే ఒక వీడియో తయారు చేసి వీడియో ప్లే చేస్తాను గ్రూప్లో. సో నెక్స్ట్ ఇంకా రేపు ఇంకొకళ్ళ వీడియో ప్లే చేస్తాను, ఆ తర్వాత ఇంకొకళ్ళ వీడియో, అట్లా రోజు ఇంకొకళ్ళ వీడియో వస్తా ఉంటుంది కాంటెస్ట్ విన్నర్స్ అచీవ్మెంట్ అయిన వాడి. సో అలానే పలమనేరు నుంచి కూడా శ్రీనివాస్ గారు, సురేఖ మేడం ఉంది, వాళ్ళది కూడా రేపు శుక్రవారం ఫంక్షన్ అయినాక శనివారం ప్లే చేస్తారు. మరి ఈ కాంటెస్ట్ లో మరి మీరు కూడా విన్నర్ అయితే మీకు కూడా మీ లైఫ్ లో ఒక మెమరబుల్ వీడియో నేను తయారు చేసి మీకు ఇస్తాను. కావాలనిపిస్తుందా? కావాలండి. రైట్, నాగరాజ్ సార్ మళ్ళీ కావాలంటున్నాడు. సో మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరేంటి? టైగర్స్ మీరందరూ కాంటెస్ట్ విన్నర్ అయితేనే మీకు స్పెషల్ గా అలాంటి వీడియో నేను మీకు తయారు చేసి ఇస్తాను. అంటే సన్మానాలు చేయడానికి నేను వచ్చినా రాకపోయినా సో మీ కాడికి మీ అప్లయన్స్ అన్ని పంపించి సన్మానం చేపిస్తా, కేక్ కటింగ్ చేపిస్తా. నేనైతే ఓవరాల్ గా మీకు గుంటూరులో సన్మానం ఏర్పాటు చేస్తాను. సో మళ్ళీ మే 4వ తారీఖున మళ్ళీ గుంటూరులో సో గ్రాండ్ రికగ్నిషన్స్ ఉంటాయి. సో ఈ లోపు మీరు కాంటెస్ట్ విన్నర్స్ అయితే కేక్ కటింగ్ కోసం నేను వచ్చిన రాకపోయినా మీ అప్లయన్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాను. మరి మీకు సన్మానాలు సత్కారాలు కావాలా, ఎలాంటి వీడియో కావాలో లేదో మీరు చూస్తున్నాను. చెప్పండి, ఎవరికి కావాలి? మాకు కావాలి మోదీ. కావాలి మాకు. ఏలూరు నుంచి నారాయణ సార్, ఆ వీడియో చూసి నాకు బాధ అనిపించిందా? మిస్ అయిపోయిన రా బాబు అని. చాలా మిస్ అయ్యాను మోజీ, ఖచ్చితంగా ఎంత జస్ట్ మిస్ మోజీ. ఇప్పుడు ఇలాంటి వీడియో మిస్ అయిపోయి బాధ అనిపిస్తుందా? మరి చేయండి. గోల్డ్ కాయిన్ నుండి అయినా సన్మానం కోసం మీ అప్లైన్ పంపిస్తాను. అంటే మీరు బ్యాంకాక్ దాకా అవసరంలా, లెఫ్ట్ లో 12 రైట్ లో 12 వేసి గోల్డ్ కాయిన్ అయిపోతారు. అది ఎండ్ అయిపోయినా త్వరగా ఈ వారంలో అయిపోతే ఈ వారంలో మీకు సన్మానం జరుగుతుంది. ఓకేనా? మీ బ్లెస్సింగ్ మోజీ, కంపల్సరీగా చేస్తాం. ఆల్ ది బెస్ట్ టైగర్, ఆల్ ది బెస్ట్, గాడ్ బెస్ట్ టైగర్. మీ టీం కోసం ఎలాంటి వీడియోలో మీరు ప్లే చేసేలాగా తయారు చేసుకోండి. మేడం, మీరా మేడం, శ్రీనివాస్ సార్ది, సురేఖ మేడం కూడా ఇలాంటి తయారు చేయండి. ఓకేనా? ఫ్రైడే పెట్టుకోండి, ఆల్రెడీ ఇన్ఫార్మ్ ఫ్రైడే చేస్తాను. ఫ్రైడే చేసేసి ఇలానే ఒక మంచి వీడియో తయారు చేసి పెట్టండి, వాళ్ళకి ప్లే చేస్తాం. నెక్స్ట్ విన్నర్స్ ఎవరైతే అవుతారో వాళ్ళందరూ కూడా ఇలానే చేయగలరు. రైట్? సో ఫైనల్ గా ఈ రోజు జూమ్ అనాలిసిస్ క్లోజ్ చేయాల్సి